కొత్తగా ఆలోచిస్తేనే సోషల్ మీడియాలో స్టార్స్ అవ్వచ్చు అని నిరూపించింది శ్రీనవల్ కిషోరి. ఇలా కూడా పాపులర్ అవ్వచ్చా అని అందరూ ఆశ్చర్యపోయేలా ఫేమస్ అయింది. ఇంతకీ ఆమె ఏం చేసింది? సోషల్ మీడియాలో అయినా, యూట్యూబ్ వీడియోస్లో అయినా, ఇన్స్టా అకౌంట్లో అయినా, రీల్స్ అయినా, సినిమాలైనా ఈ తరం యూత్ చూడాలి అంటే ట్రెండ్కు తగ్గట్టు కంటెంట్ ఉండాలి, లేదా కామెడీ, రొమాన్స్ పాలుండాలి. అంతేకాని కీర్తనలు పాడితే చూస్తారా అన్న నమ్మకం ఉండదు. కానీ ఈ విషయంలో వండర్ చేసింది ఓ యూట్యూబర్. అందరిలా కాకుండా చాలా పద్ధతిగా పాపులర్ అయింది శ్రీనవల్ కిషోరి. అందరికంటే డిఫరెంట్గా ఆలోచించింది. పెద్దలతో పాటు యూత్ చూపు కూడా తన వైపు తిరిగేలా కంటెంట్ను ప్రిపేర్ చేసుకుంది. నిలువు నామాలు, కీర్తనలతో రీల్స్, వీడియోస్ చేస్తూ చాలా తక్కువ టైంలోనే పాపులర్ అయింది. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్. మంచి మంచి కీర్తనలు సెలెక్ట్ చేసుకోవడం, తన గెటప్ చాలా వెరైటీగా ఉండేలా చేసుకోవడం, వాటికి తగ్గట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం, ఇది ఆమె ప్రత్యేకత. ఆమె పాట పాడుకున్నా ఆ రీల్లో తానే పాడుతుందేమో అనేలా అద్భుతం చేస్తోంది శ్రీనవల్. ఇలా వరుస వీడియోస్తో యూత్ను కూడా అట్రాక్ట్ చేస్తోంది కిషోరి. పట్టుమని పాతికేలు కూడా లేని ఈ అమ్మాయి ఏడాది తిరక్క ముందే సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అవ్వడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. సాధారణ కుటుంబంలో పుట్టిన నవల్ రీల్స్ ద్వారా మాత్రమే కాదు, ఇన్స్టా, యూట్యూబ్ లాంటి అన్ని ప్లాట్ఫామ్స్లో చాలా ఫాస్ట్గా స్టార్గా మారిపోయింది. అంతేకాదు ఆమె రీల్స్ చేస్తే డివోషనల్ సాంగ్స్కు ఎక్కువ యూతే నుంచి స్పందన వస్తోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా దేశమంతా ఫ్యాన్స్ను సంపాదించుకుంది శ్రీనవల్ కిషోరి. ఆమెకు సౌత్లోనే ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు తన రీల్స్ను కాపీ చేస్తూ ప్రయత్నిస్తున్న వారికి కూడా ఆమె తన కామెంట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్ ఇస్తోంది. ముందు ముందు ఆమె ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.